ప్రేమకు హద్దులు లేవని అది ఎక్కడైనా ఎవరి మధ్యనైనా పుట్టవచ్చని మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. ఒకప్పుడు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ అదే జైలులో అధికారిగా పనిచేసే మహిళా ఆఫీసర్ మనసు గెలుచుకున్నాడు. మతాలు, సామాజిక హోదాలు అడ్డు వచ్చిన వాటన్నిటిని అధిగమించి సుమారు 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీడియోలో కనిపిస్తున్న వరుడు పేరు ధర్మేంద్ర సింగ్. ఇతడికి 2007లో ఒక హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి సత్నా సెంట్రల్ జైలుకు వచ్చాడు. ఇక వీడియోలో వరుడు పక్కన నిలబడిన వధువు పేరు ఫిరోజ్ ఖాతున్. ఆమె మరెవరో కాదు, ధర్మేంద్ర శిక్ష అనుభవించిన జైలులోనే ఆమె డిప్యూటీ జైలర్గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ధర్మేంద్ర సింగ్తో ఫిరోజ్ పరిచయం ఏర్పడింది. ఇక ధర్మేంద్ర జైలులో ఉంటూనే తన తప్పులను తెలుసుకుని ఆధ్యాత్మిక వైపు మళ్లటం, క్రమశిక్షణతో మెలుగుతుండటం చూసి ఫిరోజ్ ప్రభావితమయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే తమ ప్రేమను బయట సమాజం ఎలా చూస్తుందోనని మొదట ఫిరోజ్ భయపడినప్పటికీ ధర్మేంద్రతో వివాహ బంధంలో అడుగుపెట్టి తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లాలని ఫిరోజ్ నిర్ణయించుకున్నారు. ఇక ఇదే క్రమంలో ధర్మేంద్ర శిక్షాకాలం ముగిసే వరకు ఎదురు చూసిన ఫిరోజ్ తన ప్రియుడిని మే 5న సత్నాలో ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఫిరోజ్ ఖాతున్ ముస్లిం కుటుంబానికి చెందినవారు, ధర్మేంద్ర హిందూ మతానికి చెందినవాడు. అయినా వీరిద్దరి మధ్య మతభేదాలు పక్కన పెట్టి వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. మొత్తంగా ముస్లిం మతానికి చెందిన ఫిరోజ్ హిందూ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ధర్మేంద్రను వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడారు. బంధుమిత్రుల సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం మత సామరస్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.